ఉద్యోగాల్లో చేరాలనుకునే చాలా మంది గూగుల్ సంస్థలో పనిచేయడం ఒక కలగా పెట్టుకుంటారు. దీనికి కారణం వేతనాలు కావచ్చు, కంపెనీ అందించే ప్రయోజనాలు కావచ్చు. అయితే 2023లో కంపెనీ ఎక్కువ మందిని తొలగించినప్పటికీ జీతాలు ఎక్కువ చెల్లించే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. కొన్ని సందర్భాల్లో విమర్శలకు గురవుతోంది. గూగుల్ కంపెనీలో 15 సంవత్సరాలు పనిచేసిన మాజీ ఉద్యోగి జోనాథన్ బెల్లాక్ ఇటీవల కంపెనీ పరిస్థితులను వివరించడమే కాకుండా సీఈఓ సుందర్ పిచాయ్ను సైతం విమర్శించాడు. కంపెనీలో చాలా మంది సీనియర్ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా టీం సమస్యలను పరిష్కరించడం మానేశారని ఆరోపించాడు. ఉన్నత స్థాయి అధికారులు త్వరగా తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయాలు సుదీర్ఘ వాదనలలో చిక్కుకుంటున్నాయని, ఇవి నెలల తరబడి సుదీర్ఘ చర్చలుగా సాగుతున్నాయని విమర్శించాడు. సీనియర్లు కొత్త ఆలోచనలను అందించడం మానేశారని, అందుకు జూనియర్ ఉద్యోగులను ఉపయోగించుకుంటారని వెల్లడించారు. భిన్నాభిప్రాయాలతో కలిసి ముందుకు వెళ్లడం కంటే నష్టాలు లేదా ఖర్చుల గురించి చర్చించడం ఉన్నతాధికారులకు సులువుగా ఉండడమే దీనికి కారణమని బెల్లాక్ వివరించారు. తన పదవీ కాలం ముగిసే సమయానికి వాణిజ్యపరంగా సాఫ్ట్వేర్ను ప్రారంభించడంలో విఫలమైనందుకంటే గ్లోబల్ అఫైర్స్ తో విభేదించినందుకు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. గూగుల్ కంపెనీలో సుమారు 15 సంవత్సరాలు ప్రాజెక్టు మేనేజర్గా పనిచేసిన బెల్లాక్ ఇటీవల ఈ విషయాలను థ్రెడ్ యాప్ ద్వారా పోస్టు చేశారు.